మరోవైపు పేలుడు ప్రాంతంలో భయానకమైన వాతావరణం కనిపిస్తోంది. మృతుల్లో డెప్యూటీ తహసీల్దార్ ఉన్నారు, ఇన్స్పెక్టర్, 2 ఫోటోగ్రాఫర్స్, ఒక టైలర్ కూడా ఉన్నారు. అయితే అమోనియం నైట్రేట్ కోసం ఏదైతే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో వాటి కోసం బ్యాగులు కడుతున్న టైలర్ కూడా చనిపోయాడు. నిన్న శ్రీనగర్ నౌగాం పిఎస్ ఆవరణలో జరిగింది బ్లాస్ట్. ఈ బ్లాస్ట్లో ఇప్పటివరకు మొత్తం 9 మంది చనిపోయినట్టుగా అధికారులు చెప్పారు. 32 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపిల్స్ని సేకరిస్తూ ఉండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందని చెప్పి ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఈ పేలుడుపై దర్యాప్తు అయితే చేపట్టాయి భద్రతా దళాలు. మరోవైపు ఈ పేలుడు ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దు అని చెప్తున్నారు డీజీపీ నలిన్ ప్రభాత్. ఈ ఘటన చాలా దురదృష్టకరం అన్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోగా ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. The samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past 2 days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night around 11:20 p.m., an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, 9 people have lost their lives. The cause for this unfortunate incident is being inquired into. J&K police stands in solidarity with the families of the deceased in this hour of grief. రైట్, మా ప్రతినిధి గోపికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, పోలీస్ అధికారులు డీజీపీ ఊహాగానాలు వద్దు అని చెప్తూ ఉన్నారు. యాక్సిడెంటల్ ఎక్స్ప్లోజన్ అని చెప్పే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా చెప్పారు. సో ఉగ్ర కుట్ర కోణం గురించి ఇంకా అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్, జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక దురదృష్టకర ఘటన. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే ఈ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ దీనికి సంబంధించిన ఈ అమోనియం నైట్రేట్ ఏదైతే స్వాధీనం చేసుకున్నారో ఫరీదాబాద్ నుంచి, హర్యానా నుంచి, అది 2 రోజుల క్రితం ఈ నౌగాం పోలీస్ స్టేషన్కి వచ్చింది. సో శాంప్లింగ్ ప్రక్రియ 2 రోజులుగా జరుగుతుంది. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు రాత్రి 11:20 ఈ పేలుడు చోటు చేసుకుంది. దీనిపైన ఎటువంటి స్పెక్యులేషన్స్ అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ పేలుడుకు సంబంధించిన ఏదైతే ప్రభావం ఉందో అది కొన్ని మీటర్ల వరకు, 300 మీటర్ల వరకు కూడా అక్కడున్న పోలీసులు అలాగే ఇతర సివిలియన్స్కి సంబంధించిన వారి శరీర భాగాలు ఛిద్రమై అంత ఎత్తున పేలుడు అనేది చోటు చేసుకుంది. ఎందుకంటే ఆ భారీ స్థాయిలో ఇక్కడ 300 కిలోల అమోనియం నైట్రేట్ ఆ పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే ఉంచారు. సో ఆ ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ఒక దురదృష్టకర ఘటనగానే వాళ్ళు చెప్తున్నారు. కానీ దీని వెనుక ఉగ్ర కోణం ఉందా అన్న కోణంలో అయితే ఇంకా ఎటువంటి దర్యాప్తు కానీ లేక ఫర్దర్ యాక్షన్ కానీ కనిపించట్లేదు. ప్రస్తుతం మృతదేహాల గుర్తింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే చాలా మృతదేహాలు కాలిపోయాయి, ఛిద్రమైపోయాయి, కేవలం శరీర అవయవాలు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి. సో పేలుడు తర్వాత, ఈ పేలుడు సంభవించిన తర్వాత ఆ పేలుడులో అమోనియం నైట్రేట్తో పాటుగా ఇంకేమైనా కారకాలు ఉన్నాయా, ఎట్లయితే ఎర్రకోట వద్ద గడిచిన 5 రోజులుగా ఎఫ్ఎస్ఎల్ బృందాలు దేనివల్ల ఈ పేలుడు సంభవించింది అన్న అంశానికి సంబంధించి ఆరా తీస్తున్నాయో, ఇప్పుడు ఈ నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడుకు సంబంధించిన ఘటనలో కూడా ఎటువంటి ఆధారాలు వెలుగులోకి వస్తాయి, పేలుడు తీవ్రత ఇంతగా ఉండడానికి ఏమేమి కారణం, ఇందులో ఏమేమి కారకాలు ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ మళ్ళీ దర్యాప్తు చేయబోతున్నాయి. పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎల్ అధికారులతో పాటుగా ఒక టైలర్, డిప్యూటీ తహసీల్దార్ ఈ పేలుడు ఘటనలో చనిపోయారు. సో ఇటు ఈ నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ జమ్మూ కాశ్మీర్ జైషే మాడ్యూల్కి సంబంధించి, ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కి సంబంధించిన ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ 19న వెలిసిన పోస్టర్లకు, ముఖ్యంగా భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామన్న ఉగ్ర పోస్టర్లను
సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో దాని ద్వారా జమ్మూ కాశ్మీర్ పోలీసులు మొదట కేసు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగానే ఫరీదాబాద్లో అల్ఫరీ యూనివర్సిటీలో డాక్టర్ ఉమర్ అలాగే ముజముల్లా ఇటువంటి వారందరినీ గుర్తించడం జరిగింది. సో ఎక్కడైతే కేసు నమోదైందో అదే పోలీస్ స్టేషన్ ఇప్పుడు పేలిపోవడం, ఇంత పెద్ద ఎత్తున పేలుడు ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరంగా పోలీసులు చెప్తున్నారు. సో అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు ఉగ్రకోణం లేదని చెప్పినప్పటికీ కూడా ఈ పేలుడు పదార్థాల్లో ఎటువంటి కారకాలున్నా ఏంటి వీటన్నిటికి సంబంధించిన మోటివ్స్ పైన కూడా ఎంక్వైరీ అనేది జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. సో నౌ